హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే ఊసర వెళ్ళి రంగులు మార్చినంత ఈజీగా ఇప్పుడు రాజకీయ నాయకులు కండువాలు మారుస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్న వాళ్ళు అదే పార్టీ నుంచి పోటీ చేస్తారని, మరోవైపు ఆల్రెడీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా క్షణాల్లో మరి కండువాను మార్చి అదే పదవికి మరో పార్టీ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహపడతా ఉన్నారు. మరోవైపు అధికారం లేకుండా నెల రోజులు కూడా ఆగలేని పరిస్థితులలో ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు. ఇప్పటికే మనం చూస్తున్నాం, జంపు జిలానీలు ఏ పార్టీకి అయితే గెలిచే అవకాశం ఉంటుందో ఆ పార్టీకి మరి జంపు కొడతా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా చూసినాం, ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార పార్టీలో చేరిందో వాళ్ళందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన పరిస్థితి. కేవలం హైదరాబాద్ను మినహాయిస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే పార్టీలు మారొచ్చిందో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పిండు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ జంపు జిల్లానీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. ఒకవైపు అధికారమే లక్ష్యంగా అధికార పార్టీలో ఉంటేనే తమ పనులు చక్కబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి పార్టీలు మారుతున్న వారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే ఇలాంటి నాయకులు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి చేరడం కానీ, లేదంటే గెలుపు అవకాశాలు ఉన్న వాటికే పార్టీని వీడి మరి ఇప్పటి వరకు పార్టీలో వివిధ పదవులు అనుభవించి సైతం మరి శుద్ధపూస లెక్క శుద్ధులు చెప్తూ పార్టీలు మారుతున్న వారికి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పాలి. రాజకీయాలలో ఈ జంపు జిలానీలను మరి కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉన్నది. వార్తల విషయానికి వస్తే, తెలంగాణ పత్రిక మరో 16,000 కోట్లు రేవంత్ సర్కార్ కొత్త అప్పు. రాబోయే 3 నెలల్లో 16,000 కోట్లు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 1000 నుంచి 2,000 కోట్లు. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 18,118 కోట్ల అప్పు. ఒకవైపు గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని అని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కారు మరి వచ్చిన 3 నెలల్లోనే ఇప్పటికే 18,118 కోట్ల అప్పు చేసింది. కాగా మళ్ళీ ఏప్రిల్ నుంచి జూలై నెలలోపు మరో 16,000 అప్పు చేయడానికి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్రూవల్ తీసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దశల వారీగా ఏప్రిల్ 2న 1000 కోట్లు, ఏప్రిల్ 8న 2,000 కోట్లు, ఏప్రిల్ 23న 2,000 కోట్లు, మే 7న 2,000 కోట్లు, మే 14న 2,000 కోట్లు, అదేవిధంగా మే 28న 2,000 కోట్లు, జూన్ 4న 1000 కోట్లు, జూన్ 11న 2,000 కోట్లు, జూన్ 25న 2,000 కోట్లు వెలిసి మొత్తం 16,000 కోట్లకు రిజర్వ్ బ్యాంకు నుంచి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. మరి 6 నెలల్లోనే 34,000 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు మరి అప్పు తీసుకున్నది కేవలం మరి జీతాలు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికే వినియోగిస్తున్నది తప్ప మరి దీని నుంచి కొత్త ప్రాజెక్టులు కట్టింది ఏమి లేదు. మరొక వైపు గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి మరి 10 సంవత్సరాలలో 6 లక్షల కోట్లు అప్పు చెప్తే మరి వీళ్ళు 6 నెలల్లోనే 34,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మొదలు పెట్టక ముందే 34,000 కోట్లు అప్పు చేస్తే రాబోయే 5 సంవత్సరాలలో మరి 6 లక్షల కోట్లకు వీళ్ళు దాన్ని 20 లక్షల కోట్లకు తీసుకెళ్తారా, 15 లక్షల కోట్లు తీసుకెళ్తారా అని చెప్పి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భారీగా అప్పులు చేసేందుకు సిద్ధపడింది. ఇప్పటికే దీనికోసం రిజర్వ్ బ్యాంకు అప్లికేషన్ పెట్టుకోగా అప్రూవల్ కూడా వచ్చింది. డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 18,000 కోట్ల పైచీలకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు. సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తెచ్చారు. అయితే రాబోయే 3 నెలల్లో మరో 16,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి పట్టుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ దరఖాస్తు చేసుకుంది. ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 మధ్య కాలంలో 16,000 కోట్లు అప్పు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అప్పులు చేసుకుంటూ పోతే మరి 3 నెలలకు 18,000 కోట్లు, మరో 3 నెలలకు 16,000 కోట్లు, ఇప్పటికే 34,000 కోట్లను మరి అప్పు చేస్తా ఉన్నది 6 నెలల్లో. అంటే మరి ప్రభుత్వం ఏ స్థితిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మరి 6 గ్యారంటీల విషయంలో ఆర్థికంగా ఖజానాపై భారం పడే ఏ అంశం కూడా ఇప్పటికి ఇంకా అమల్లోకి రాలేదు. రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇండ్లు మరి సంవత్సరానికి 4.5 లక్షలు కట్టిస్తా అన్నారు, దాని భారం. అదేవిధంగా ప్రతి మహిళకి 2,500 ఇస్తా అంటున్నారు, దాని భారం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసాల కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. రైతు భరోసాను 15,000 ఇస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఇప్పుడిప్పుడే రైతు బంధు పడతా ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు నిధులు
గతంలోనే 7,000 కోట్లు సిద్ధంగా ఉండే ఎన్నికలకు ముందే మరి 7,000 కోట్ల నుంచి ఇప్పటి వరకు మరి సగం కూడా ఖర్చు కానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఈ 34,000 కోట్లకు ఆ నిలువ ఉన్న 7,000 కోట్లు 41,000 కోట్లు ఈ 6 నెలల్లో మరి ఖర్చు చేసే పరిస్థితి. మరోవైపు ఇంకా ఏవి కూడా గ్యారంటీలు ఆర్థికంగా మరి ఖజానా మీద భారం పడలేదు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తాను అంటే రేపు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు తేవాలి. ఇప్పటికే మరి నిపుణులు చెప్పారు, రాజకీయ ప్రముఖులు కూడా చెప్పినారు. ఏదైతే ఈ గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే ప్రతి ఏటా 1,50,000 కోట్లు అవసరం పడతాయని చెప్పి మరి ప్రతి ఏటా ఈ గ్యారంటీలకే 1,50,000 కోట్లు అయితే వివిధ అభివృద్ధి పథకాలకు అదేవిధంగా మరి జీతాలకు వీటన్నిటికి కూడా మన రాష్ట్ర ఆదాయం నుంచి మరి రెవెన్యూను తీసేస్తే మరి మనం ఇంకా ఎంత అప్పులు చేయాల్సి ఉంటుంది అనేది కూడా గమనించాలి. మరోవైపు విద్యుత్ సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇప్పటికే సాగునీరు లేదు, తాగునీరు లేదు, మౌలిక వసతులు లేవు. మరి ఇవన్నిటిని కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలన్నీ సమృద్ధిగా కల్పించాలంటే ఇంకా 8,000 కోట్ల అప్పులు చేయాలనో మరి మనం గమనించాలి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఆడియో సింక్ అయితేలే దెబ్బకొట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసుల వ్యవహారం రోజుతో మలుపు తిరుగుతున్న కేసు. మొదట కేసీఆర్ ఫ్యామిలీని పని అనే ఆరోపణలు, తర్వాత ప్రణీత్ కుమార్ పై అభియోగాలు, అధికారులు వ్యాపారులను బెదిరించారని కొత్త కోణం, హవాలా రాకెట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ, ఎన్నికల టైంలో అపోజిషన్ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారని విమర్శలు, ఇంటెలిజెన్స్ పనే నిఘా అంటున్న రిటైర్డ్ అధికారులు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని అంతా కూడా గత ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టడానికి ప్రయత్నం చేస్తే అలా విస్తుగొల్పే విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మరి నిఘా విభాగం ఏదైతే ఉన్నదో ఆ నిఘా విభాగం రాష్ట్రంలో జరిగే ప్రతి పరిస్థితిని నిఘా పెట్టి గమనించి అది ప్రభుత్వానికి చేరవేసే పని నిఘా విభాగం మీద ఉంటది. అందులో భాగంగా దాన్ని ఆసరా తీసుకొని కొంతమంది అక్రమార్కులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి మరి అనేక హవాలా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిరు, సినిమా యాక్టర్లను ఇబ్బందులకు గురి చేసిరు అని చెప్పి ఏదైతే ముందుగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి రాగానే దాన్ని పట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని పూర్తిగా కూడా బీఆర్ఎస్ మెడకు చుడదామని చెప్పి ప్రయత్నం చేసింది. అది తిరిగి మరి రేవంత్ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పక్కనే ఉంటున్న ఒక రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయననే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి అని చెప్పి బక్కా జడ్సన్ నిన్నటి రోజున విమర్శలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది పోలీస్ అధికారులకు అంటే కానిస్టేబుల్ నుంచి ఐజీ వరకు కూడా ఇందులో ఇరుక్కుపోయిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. దీనికి రాజకీయ కోణం పులుదాం అని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తే అది తీరా పోలీస్ ఆఫీసర్లు అందులో ఇరుక్కపోయి దీనిలో అక్రమంగా వసూళ్లకే దీన్ని ఉపయోగించారని చెప్పి తేలిపోతా ఉన్నది. మరి దీని ఫోన్ ట్యాపింగ్ ను తేనెతుట్టెను కదిలించినట్టు అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బక్కా జడ్సన్ చేసిన విమర్శలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం ఓఎస్డీ 4 లక్షల సిమ్ కార్డులు కొన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడూ రేవంత్ వెనకాలే ఉంటాడు. ఈ విషయం చెప్పినందుకే నాకు షోకాజ్ నోటీస్. నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే. రేవంత్ మోడీని బడేబాయ్ అనడమే పార్టీ వ్యతిరేక చర్య. ట్యాపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనేది నాపై చర్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జడ్సన్ సంచలన ఆరోపణలు. ఏదైతే బక్కా జడ్సన్ ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను ఆయన తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో మరి పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు, అదేవిధంగా ఏఐసిసి మెంబర్ గా కూడా పనిచేసారు. సీనియర్ నేత, ఉద్యమకారుడు కాంగ్రెస్ కు సంబంధించి ఆయన మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయనకు మొన్న షోకాజ్ నోటీస్ అందించింది పార్టీ. దాన్ని మరి ఆయన షోకాజ్ నోటీస్ కు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒకవైపు రాహుల్ గాంధీకి మరి ప్రధాన శత్రువు అయిన మోడీని బడేబాయ్ అన్నాడు. అది పార్టీ వ్యతిరేక చర్య కాదా అని చెప్పి ఆయన ప్రశ్నించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే సీఎం కు ఓఎస్డీ ఉన్నాడో చంద్రశేఖర్ రెడ్డి ఆయన 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేసిందని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు చేసిరు. ఈ విషయంగా ఆయన సిపిని కూడా కలిసిన పరిస్థితి. మరి సిపిని కలిసిన వెంటనే నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. అంటే చంద్రశేఖర్ రెడ్డి మరి నిత్యం రేవంత్ రెడ్డి వెంటే ఉంటాడు. మరి ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన పాత్ర ఆయనదే. మరి ఆయన మీద నేను ఆరోపణ చేసిన తక్షణమే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నాకు గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డిని కాపాడాలని చూస్తా ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో చంద్రశేఖర్ రెడ్డిని పక్కకు పెట్టుకున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ లో సీఎం రేవంత్ కూడా పాత్ర ఉన్నట్టే అని చెప్పి ఆయన తీవ్రంగా ఆరోపణ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గారు కేకే విషయానికి వస్తే కాంగ్రెస్ లోనే చనిపోతా పుట్టింది పెరిగింది అక్కడే. 50 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉంటే బీఆర్ఎస్ లో 10 ఏళ్లే ఉన్న కేసీఆర్ ను కలిసిపోతున్నా అని చెప్పిన కేకే
పార్టీ ఏం తక్కువ చేసిందని గులాబ్ బాక్స్ ప్రశ్న అస్తంగ్యూటికి ఇంద్రకరణ్ గడ్డం అరవిందర్ రెడ్డి మరి కాంగ్రెస్ లోనే చనిపోతా అని చెప్పి ఈయనకు బుద్ధునికి మరి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు 85 ఏళ్ల తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయింది. ఎందుకంటే తెలంగాణ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి కాంగ్రెస్ కు ఇక్కడ జవసత్వాలు ఉన్నాయని చెప్పి మరి బీఆర్ఎస్ లోకి జంపుకొట్టిన పరిస్థితి. బీఆర్ఎస్ లో జంపుకొట్టి ఈయన 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు. మరోవైపు ఈయన కుమారునికి కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. ఈయన కుమార్తెకు మరి కేవలం కేకే బిడ్డ అన్న ఒకే ఒక్క కారణంతో మరి గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ గా అవకాశం కల్పించిండ్రు. ఈయన కూడా పార్టీలో మరి అత్యంత పెద్ద పోస్టు సెక్రటరీ జనరల్ ఇచ్చిండ్రు. ప్రతి నిర్ణయంలో కూడా ఈయన పాత్ర ఉంటది. మరి ఈయన పాత్రను ఈయన పెద్దన్నలాగా చూసుకున్న కేసీఆర్ కు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ రావడంతో తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనే, సచ్చేది కూడా కాంగ్రెస్ లోనే అన్నాడు. అంటే అధికారంలో ఉంటేనే ఈయన కాంగ్రెస్ లో చస్తాడు, మరి అధికారం లేకపోతే కాంగ్రెస్ లా ఉండే పరిస్థితి లేదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ లో చేరే రోజు మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నేను పుట్టినా సచ్చినా కాంగ్రెస్ లోనే ఉంటాను ఆ రోజు అనలేదు. ఆ రోజు ఈయనకు పదవులు అవసరం పడ్డాయి. ఇప్పుడు కూడా ఈయన రాజ్యసభ సభ్యత్వం దగ్గర పడ్డాయి కాబట్టి మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా పోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇలాంటి నాయకులు, ఇంత పెద్ద సీనియర్ నాయకులు సావుదాలలో కూడా ఇట్లా పార్టీలు మారే ముందు మరి ఏదైతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే విధంగా ఆయన నిన్నటి రోజున మరి యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటుందని ఈయన కుటిల బుద్ధి అప్పుడే అర్థమైంది ప్రజలందరికీ కూడా. ఏదైతే ఈయన పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడో, ఆయన మారే పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా, అదే విధంగా ఏ పార్టీ నుంచి అయితే మారుతున్నాడో ఆ పార్టీకి నష్టం జరిగే చర్యల్లో భాగంగా అంటే తిన్న కంచంలో మన్ను పోసినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి 3వ స్థానంలో ఉంటుందని చెప్పి ప్రజలను మరి బీఆర్ఎస్ పార్టీ మీద విముఖత కలిగే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మనం గమనించవచ్చు. ఇది కేకే పరిస్థితి. ఈయనతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా గడ్డం అరవింద్ రెడ్డిలు కూడా జాయిన్ అవుతారని చెప్పి చెప్తా ఉన్నారు. రెడ్లందరూ కూడా ఒక కాడికే చేరుతా ఉన్నారు. ఖచ్చితంగా మరి రెడ్లు అంటే ఓటమి పాలైన రెడ్లు కానీ ఇప్పుడు గెలిచిన సుధీర్ రెడ్డి ఏదైతే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడో అలాంటి రెడ్లు కూడా మరి చేరడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. లేకపోతే రైతు బంధు డబ్బులతో కాంట్రాక్టర్ల కడుపు నింపారు. ఢిల్లీకి యాత్రలు తప్ప పొలాల దిక్కు చూస్తలేరు. 4 నెలల్లో రేవంత్ చేసింది ఢిల్లీ యాత్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా కాళేశ్వరం రిపేర్ చేయిస్తాం, రైతులకు అండగా ఉంటాం, ఆత్మహత్యలు వద్దు, సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్. ఏదైతే మరి రైతులు సాగునీరు లేక పొలాలు ఎండిపోయి ఏదైతే అలమటిస్తా ఉన్నారో మరి వాళ్ళను ఓదార్చే కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పొలాల బాట పట్టిరు. అందులో భాగంగా నిన్న రోజున కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటన చేపట్టిండు. మరి రైతు బంధు డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు ముట్ట చెప్పారు. తాము ప్రభుత్వం నుంచి వైదొలిగే ముందే మరి రైతు బంధుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఖజానాలో జమ చేసినాం, ఆ పైసలన్నింటినీ కూడా వెంటనే మరి రైతులకు పెట్టుబడి సాయంగా అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కదారి పట్టించి మెల్లగా నెమ్మదిగా ఇప్పుడు నేను నిన్నటి నుంచో మొన్నటి నుంచో మరి 5 ఎకరాల రైతులకు ఇప్పుడే డబ్బులు పడుతున్నాయి. ఒకవైపు పంటలు కోస్తున్న సమయం వరకు కూడా ఇంకా రైతు బంధు డబ్బులు అప్పచెప్పలేదు. మరోవైపు రైతు బంధుకు అంటే రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతు భరోసాకి ఇంకా నిబంధనలే రూపొందించలేదు. మరోవైపు రుణమాఫీ చేస్తా అన్నారు, 2 లక్షలు రుణమాఫీ లేదు. అదేవిధంగా బోనస్ విషయం ప్రస్తావన లేదు. పోనీ యథావిధిగా సాగునీరు అందిస్తారా అంటే మరి కాళేశ్వరాన్ని ఎండబెట్టి సాగునీరు రైతులకు అందకుండా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ మరి ముందు సేపు లేని విధానాల కాంగ్రెస్ మరి రైతుల మీద కక్ష కట్టిందా, లేదంటే బీఆర్ఎస్ ను అప్రతిష్ట పాలు చేయడం కోసం సాగునీరు లేకుండా గత ప్రభుత్వం మీద నెపం నెట్టడానికే ప్రయత్నాలు సాగిస్తుందా అని చెప్పి ఆయన ప్రశ్నించిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఇదే రైతులకు సంబంధించి మరి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి 36 గంటల పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దీక్ష చేపట్టనున్నట్టు ఒక వార్త ఇక్కడ ప్రచురించింది. 36 గంటల నిరసన దీక్ష, రైతాంగం కోసం 36 గంటల పాటు నిరసన దీక్ష చేపడుతున్నట్టు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పలేశ్వర్ ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 30-31 తేదీలో నిరసన దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. తాను సాధారణ వ్యక్తిగా 26 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశానన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా తనకు అవకాశం కల్పించాలని కోరారు. కొందరు తమ ఆస్తులను పరిశ్రమలను రక్షించుకోవడం కోసమే పదవులను అడ్డం పెట్టుకుంటున్నారని
ఎమ్మెల్యే వివేక్ కు పరోక్షంగా చురకలంటించారు. హైదరాబాద్ లో ఉండి ఇక్కడ సమస్యలు ఏ విధంగా తీరుస్తారని ప్రశ్నించారు. అందుకే ప్రజల మధ్య ఉండే వారికే ఓటు వేయండి అని కొప్పులేశ్వర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలన మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే రైతులకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నదో, అదేవిధంగా మరి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కల్పించే విషయంలో ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నదో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా 36 గంటల పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపడుతున్నట్టు ఆయన ప్రకటించిండు. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ఓటేయాలని మరి ఆస్తుల రక్షణ కోసం హైదరాబాద్ లో ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పే వివేక్ లాంటి వాళ్లకు ఆయన కొడుకు మరి ఓటేయడం కాకుండా ప్రజల పక్షాన్ని నిలిచే తనకు అండగా నిలవాలని కోరిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే సాగునీటికి అదేవిధంగా తాగునీటికి ప్రజలు పడుతున్న తిప్పల్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పంటను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమవుతున్నారు రైతులు. ప్రభుత్వం నుంచి అధికారం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తమకు భారం అవుతున్న సప్పో చేసి పచ్చదనాల చేనును కాపాడుకోవడానికి విష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. సాగునీళ్ల కోసం భగీరథంలా కష్టపడుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు రైతు ఏర్పుల వెంకన్న. మహబూబ్ నగర్ లోని నరసింహులపేట మండలంలో ఉన్న కౌసల్య దేవాపల్లి గ్రామ శివారులో ఆకేర్వాగు సమీపంలో వెంకన్నకు 2 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వరివేగా ఎకరం పంట ఎండిపోయింది. అయితే మిగిలిన పంటను కాపాడుకోవడానికి 20,000 ఖర్చు పెట్టి ఆకేర్వాగులో యంత్రంతో 15 ఫీట్ల లోతు వరకు బావి తవ్వించారు. అందులో మోటార్ బిగించి అరగంటకు ఒకసారి పంటకు నీరు అందిస్తున్నారు. ఇంతలా కష్టపడితే గానీ నీరు చుక్క అందడం లేదని రైతు వాపోతున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పశువులకు మేత అయిన పంట అంటూ ఇదొక ఫోటోని ఇక్కడ ప్రచురించింది. అదేవిధంగా తాగునీళ్లు రాక అవస్థలని బిందెలు నెత్తిలో పెట్టుకొని తాగునీటి కోసం మరి కిలోమీటర్ల మేర మైళ్ళ దూరం నడిచి మరి వాటి కోసం వెళ్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసిన ఈ పరిస్థితులు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయి. ఏదైతే మరి నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి మనం ఉద్యమం చేసినామో ఆ నిధులు మరి తెలంగాణ నిధులు తెలంగాణకే ఉన్నాయి. దాంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా నీళ్ల విషయానికి వస్తే మనం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టుకొని మరి 2 పంటలు కూడా విస్తృతంగా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు సగం వరకు కూడా సాగుగాని పొలాలకు ఈరోజు బీడు భూములే లేకుండా సాగు చేసే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇక నియామకాల విషయానికి వస్తే తెలంగాణ భారతదేశంలోనే నియామకాల్లో టాప్ గా నిలిచిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇన్ని చేసిన మరి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులన్నింటినీ మార్పు తీసుకొస్తాము అంటే అంతకంటే గొప్ప మార్పు ఏం తీసుకొస్తామని నమ్మిన ప్రజలను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా అయితే ఉండనో అదే మార్పు తీసుకొచ్చింది. నెత్తి మీద బిందెలు పెట్టుకొని తాగునీళ్లకు మరి మైళ్ళ దూరం నడిచే పరిస్థితి తీసుకొచ్చింది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. పంటలు ఎండిపోయి మరి ఎండిన పైర్లు పట్టుకొని ధర్నాలకు దిగే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు. ఇక నమస్తే తెలంగాణ వార్తలను ఒకసారి పరిశీలించినట్టయితే తడి కోసం తపన అని ఒక రైతు మరి ట్యాంకర్ తోటి నీళ్లు పోసుకుంటున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. ట్యాంకర్ నీటితో పంటను కాపాడుకునేందుకు పడరాని పాటు పడుతున్న ఈయన గుత్తి యాదయ్య రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన రైతు. చివరి దశలో నీళ్ళందక పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కో ట్యాంకర్ కు 800 చెల్లిస్తూ పొలం తడిపేందుకు తనలాడుతున్నాడు. ఇప్పటి వరకు 19 ట్యాంకర్లు తెచ్చి నీళ్లు వారిస్తే అరెకరం మాత్రమే తడిసిందని యాదయ్య చెప్పారు. 2 ఎకరాలు తడవాలంటే కనీసం 80 ట్యాంకర్లు అవసరం అని, అయినప్పటికీ పంట తక్కుతుందన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేసిండు. రోజుకు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ట్యాంకర్లతోటి నీళ్లు పోసుకుంటున్న పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎవరు కూడా ఈ విధంగా ట్యాంకర్లతోటి మరి పొలాలలో నీటిని తడుపుకున్న పరిస్థితిని ఏ రోజు మనం చూడలేదు. మరోవైపు రోడ్డెక్కిన మహిళలను చూడవచ్చు తాగునీటి కోసం. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేసిండు. ఒకవైపు తాగునీటి కోసం, మరోవైపు సాగునీటి కోసం ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి కోసం ఏదైతే ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో మరి తెలంగాణ టాప్ అని చెప్పి ప్రకటించిందో దానికి సంబంధించిన వార్తను ఇక్కడ మనం గమనించవచ్చు. మన తెలంగాణ కొలువుల కోన 10 ఏళ్లలో 20 లక్షల నౌకర్లు. కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన ఉద్యోగ కల్పనలో మనమే టాపు. తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని, ఉపాధి కల్పన మృగ్యమవుతుందని దుష్ప్రారం చేసిన వారికి చెంపపెట్టు లాంటి వార్త ఇది. కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల కిల్లాగా మారిందని మరోసారి తెడదెలమైంది.
ఇదేదో స్థానిక సర్వేలు చెప్పిన విషయం కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదికలో తేల్చి చెప్పిన నిజాలు ఇవి. ఏదైతే అంతర్జాతీయ కార్మిక సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఉపాధి కల్పనలో మరి ముందున్నదనే దాని విషయంలో చేసిన సర్వేల ఆధారంగా మరి దక్షిణ భారత్ లో ఉపాధి కల్పనలో తెలంగాణ మరి మొదటి ర్యాంకులో ఉందని, పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో కూడా తెలంగాణ మొదటి ర్యాంకులో ఉందని, ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ మొదటి ర్యాంకులో ఉందని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల విలువ గణాంకాలతో తేల్చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర, ప్రైవేట్ లో 17 లక్షలు, ప్రభుత్వ రంగంలో 2.32 లక్షలు, ఉపాధిలో దక్షిణాన నెంబర్ 1 గా తెలంగాణ అని చెప్పి గత ప్రభుత్వం చేసిన మరి ఏదైతే ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నించిందనే దానికి ఇది మరి నిదర్శనంగా మనం గమనించవచ్చు. ఇక మరో అంశం, ఉపాధి వేతనాల్లో అన్యాయం అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. తెలంగాణలో కూలి 300 మాత్రమే, వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ఏపీలో 28 పెంపు, దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ. తెలంగాణ ఏపీలో 300 ఉంటే కేరళలో 346, కర్ణాటకలో 349, తమిళనాడులో 319, హర్యానాలో 374, గోవాలో 356, పంజాబ్ లో 322. మరి తెలంగాణ ఏపీలో మాత్రమే ఉపాధి కూలి తక్కువగా ఉంది, మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కువగా ఉన్నది. మరి దీనికి సంబంధించి మరో 28 రూపాయలు అదనంగా పెంచిరని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించింది. మరి ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. మరి అసొంటప్పుడు రాష్ట్రంలోని అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరి కూలీ సమానంగా కట్టియాలి, కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కట్టిస్తూ ఏపీ తెలంగాణకు ఇక్కడ కేంద్రం అన్యాయం చేస్తా ఉన్నది. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఏ విధంగా మరి కేంద్రం కక్ష కడతా అనేది దీన్ని మనం గమనించవచ్చు. ఇక మహారాష్ట్రకు సంబంధించి అలా ఎంపీ టికెట్, ఇలా ఈడీ సమన్లు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతకు షాక్, అభ్యర్థిత్వం ప్రకటించిన గంటకే తాకీదు. కిచిడి కేసులో అమోల్ కీర్తికర్కు నోటీస్. మహారాష్ట్రలో శివసేన నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కీర్తికర్ ను పార్టీ ప్రకటించగా 10 గంటలకే కిచిడి కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వచ్చే బుధవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి మరి ఆయనను ఆదేశించింది ఈడీ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే ఎంపీ ఎన్నికల వేళ ఈడీ ద్వారా ప్రతిపక్షాలను ఏ విధంగా మరి కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అదేవిధంగా కేసీఆర్ కుమార్తె కవిత, మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కుమార్తె కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతోపాటు తాజాగా మరో ఎంపీ అభ్యర్థికి ఇక్కడ కిచిడి కుంభకోణం అని చెప్పి ఆయనకు ఈడీ తాకీదులు ఇచ్చింది. అది కూడా ఆయనకు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన మరి గంటలోనే ఆయనకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. అంటే ఈడీ అనేది ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా మరి మోడీకి అనుకూలంగా ఈడీ పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా అణచివేసి మరి ఏకఛత్రాధిపత్యం నడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే మేడిగడ్డ రిపేర్ కు తీరిక లేదా, సర్కార్ ముందుకు రాక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు. సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతుండు, రైతులను మాత్రం పట్టించుకుంటలేడు. ఇది ముమ్మాడికి కాంగ్రెస్ తెచ్చిన కరువే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంట పరిశీలన. కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్ పై కళ్ళ మంటతో 3 నెలలుగా మేడిగడ్డ రిపేర్ చేయించకపోవడం వల్లే లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే సీజన్ లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి మిడ్మానేర్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, తంగాలపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి సాగునీరు ఇచ్చినట్టు గుర్తు చేశారు. మేడిగడ్డలో 3 పిల్లలు ఉండిపోతే రిపేర్ చేయించేందుకు సీఎం కు టైం సరిపోవడం లేదా అని ఆయన ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పి ప్రజల లోపల ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మరి ఆ ప్రచారాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరంలో నీళ్లను మరి పైకి ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మేడిగడ్డ దగ్గర ఏదైతే కాఫర్ డ్యాం కట్టి మరి రోజుకు 5,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్ళిపోతున్నాయి వృధాగా, వాటన్నింటినీ కూడా కాఫర్ డ్యాం అడ్డుకట్ట కట్టి వాటన్నింటినీ కూడా పైకి ఎత్తిపోసి, అదేవిధంగా అన్నారంలో ఉన్న 2.5 టీఎంసీలను కూడా పైకి ఎత్తిపోస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మరి రిజర్వాయర్లు కుంటలన్నీ కూడా నిండి ఈ రోజు రైతులకు మరి సాగునీరు లేక ఈ కరువు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు కాంగ్రెస్ తెచ్చిన కరువే అని చెప్పి మరి ఏదైతే ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఆరోపిస్తున్నాడో మరి అన్నిటి కూడా నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కాళేశ్వరాన్ని రిపేర్ చేయడం మాట దేవుడెరుగు,
కనీసం కనీసం ఆ కాఫర్ డ్యామ్ కట్టి మరి ఆ నీటిని, అదేవిధంగా అన్నారంలో ఉన్న ఏదైతే నీళ్లు 2.5 టీఎంసీ ఉన్నాయో వాటిని కూడా పైకెత్తిపోయడానికి వాళ్ళకు మనసు రాలేదు. ఏదైతే కాళేశ్వరం పూర్తిగా మరి నిరర్ధకం అని చెప్పి ప్రజలను నమ్మించి ఎంపీ ఓట్లలో మరి గట్టెక్కాలనే కుట్రలతోటి ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఆ నీళ్ళన్నింటినీ కూడా సముద్రం పాలు చేసింది. ఈరోజు రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే. మరి 100 రోజుల పాలన మీద రెఫరెండంగా ఎన్నికలు పోతా అంటారు. మరి రైతులు ఆ కాంగ్రెస్ రెఫరెండాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ఎంపీ ఎన్నికలలో ఇప్పటి కూడా కాంగ్రెస్ వైపే మరి రైతులు నిలబడ్డట్టయితే వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో మరి రబీ పంటను మొత్తానికే వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రబీలో రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి రైతులే ఆలోచన చేసుకొని మరి రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, వేడి నీళ్లు పోసి రోకల్ బండతో కొట్టి మద్యం మత్తులో వేధిస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన భార్య 2 స్నేహితులతో కలిసి తాళ్లతో కట్టేసి ఒంటిపై కారం పొడి చల్లి దాడి, రోకల్ బండతో కొట్టడంతో తలపై గాయాలు. ఆపై అంబులెన్స్ ఫోన్ చేసిన వైనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త హేమంత్ మృతి. కరీంనగర్ లో ఘటన. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. మరి ఏదైతే మానవత్వం మంట కలిసిందనే దానికి ఇది సాక్షాత్తు తార్కాణం. ఏదైతే మరి మద్యం మత్తులో వేధిస్తుందని చెప్తే మరి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. అవసరమైతే ఆయనతోటి విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆయనను శిక్షించజేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయనను దారుణంగా మరి కారంపొడి చల్లి మరి హత్య చేసిండు అని అంటే ఇంకా దీని మీద లోతుగా విచారణ జరిపితే ఇంకా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య. పురుగుల మందు తాగిన ఈరోడ్ ఎంపీ 4 రోజులుగా కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేశమూర్తి మృతి. ఎంపీ టికెట్ రాలేదని మరి సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఎండిఎంకే నుంచి పోటీ చేసిన మరి ఏదైతే గణేశమూర్తి ఉన్నాడో ఆయనకు తిరిగి అవకాశం కల్పించకపోవడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులే ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ క్షణికావేశంలో విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, ఒకవైపు రైతులు మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే అంటే పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఆత్మహత్యల వైపే వెళ్తారనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు మరి ఆత్మహత్యలు పోతే వీళ్ళని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి వీళ్ళే సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉండే. బీఆర్ఎస్ కు బై బై. వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. కబ్జాలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని అసంతృప్తి కేసీఆర్ కు లేక వరంగల్ నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ. కడియం శ్రీహరి కూడా కారు దిగుతున్నారని తేటతెల్లం. ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద చర్చలు. 1-2 రోజుల్లో శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోకి, వీళ్ళతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక వార్తను ఇక్కడ ప్రచురించింది. ఏదైతే మరి కడియం కావ్యకు వరంగల్ నుంచి టికెట్ ఇచ్చిండో మరి కడియం శ్రీహరి ఆల్రెడీ పార్టీ మారుతున్నాడు, మారే అవకాశం ఉన్నదని చెప్పి గతంలోనే ఆయన మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ మారేది లేదని మరి కేసీఆర్ ను నమ్మబలికి మరి వరంగల్ నుంచి కూడా ఆయన కూతురికి టికెట్ తీసుకున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో మరి అధికార పార్టీకి 5 ఏళ్ల పాటు మళ్ళీ అధికారం అనుభవించవచ్చు అని చెప్పి ఆ దురాలోచనతోటి ఆయన పార్టీ మారుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పార్టీ మారడానికి కారణం కబ్జాలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఈమె ఒక కొత్త కోణాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు ఈమెకు టికెట్ ఇచ్చే వరకు కూడా అలాంటి అంశాలు ఏమి తెర మీదకి రాలేదు కాబట్టి మరి ఇప్పుడే ఈమెకు కొత్తగా తెలిసినట్టు ఈమె మొత్తం సచ్చీలమైన రాజకీయాల్లోనే మెదులుతా అని చెప్పి మరి ఈ స్కామ్ల కాంగ్రెస్ లోకి చేరడానికి ఏమో వెళ్తా ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ మీద తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ మాటలు నమ్మి మరి కాంగ్రెస్ లో చేరడానికి అవే కారణాలను సాకుగా చూపెడుతూ ఉన్నది. దీని వెనుక అసలు కారణం మరి వాళ్ళు అధికారాన్ని అనుభవించడం కోసమే పార్టీ మారుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు అధికార పార్టీలో ఉంటే గెలుపు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఖర్చులు కూడా అధికార పార్టీ పెడుతుంది. తమ జేబు నుంచి ఖర్చులు పెట్టే అవసరం లేదని మరి దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతా ఉన్నది. ఒకవైపు కడియం శ్రీహరిని అక్కడ తాటికొండ రాజయ్యను కాదని చెప్పి ఈయనకు ఎమ్మెల్సీగా ఇచ్చి తర్వాత ఉప ముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత ఈయనకే టికెట్ ఇచ్చి స్టేషన్ కాన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈరోజు కన్నతల్లు పాలు తాగి రొమ్ము కుదిరే సందంగా ఈరోజు ఇంత సీనియర్ నాయకుడు ఉండి మరి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన
ఉన్నత చదువులు చదివిన కడియం శ్రీగారు లాంటి వాళ్ళు కూడా పార్టీని కష్టకాలంలో వీడు వెళ్తున్నారంటే అధికారం కోసం ఊసరవెల్లుగా రంగులు మార్చే ఇలాంటి నాయకులు, ఒకవైపు కడియం శ్రీగారి, మరోవైపు కేకే లాంటి నాయకులను నమ్ముకొని ఏ పార్టీలు కూడా పనిచేయద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నదని చెప్పి మరి పార్టీలు మారుతున్న వీళ్ళు రేపు కాంగ్రెస్ అధికారం కోల్పోగానే మళ్ళీ ఏది అధికారంలో ఉంటే దానికి జంపు కొట్టడానికి వీళ్ళకు ఒక నిమిషం కూడా పట్టదనే విషయాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను అందలం ఎక్కించుకునే కంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే మరి అవకాశాలు కల్పించాలనేది ప్రతి పార్టీ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ సమయంలో వీళ్ళు చేరుతున్న జంపు జిల్లాలను చూసి ప్రతి పార్టీ కూడా పార్టీ కోసం నిబద్ధతతోటి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే మరి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. అది ఎంపీగా అయినా, ఎమ్మెల్యేగా అయినా, ఎమ్మెల్సీగా అయినా, కార్పొరేషన్ చైర్మన్గా అయినా, అవసరమైతే పార్టీ పదవులైనా కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారికి, నిబద్ధత కలిగిన వారికి వారి గత ప్రవర్తన కూడా చూసి వాళ్ళు ఏ విధంగా అయితే పార్టీలకు మరి మోసం చేస్తా ఉన్నారో వాళ్ళ ప్రవర్తన కూడా వాళ్ళకు ఒక రిజిస్టర్ లాంటిది మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేసి వాళ్ళను ఏ విధంగా అయితే అధికారం కోసం వస్తున్నారో వాళ్ళని తీసుకొని అదే విధంగా పక్కకు పెట్టాలి తప్ప వాళ్ళని నెత్తులకు ఎక్కించుకుంటే వాళ్ళు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రతి పార్టీ గమనించాలి. ప్రతి పార్టీ కూడా ఇప్పటి నుంచి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కేజ్రీవాల్ కు సంబంధించి అసలు కుంభకోణం ఈడీదే. బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్. శరత్ 55 కోట్లతో బెయిల్ కొన్నాడు. బీజేపీకి బాంధ ముఠాగా బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు, నలుగురు చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆపులు లేకుండా చేద్దామని ప్లాన్. ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం. జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు. కేజ్రీవాల్ పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ. ఏదైతే అసలు కుంభకోణం ఏదైతే ఉన్నదో అది ఈడీదే, మద్యం కుంభకోణం కాదు. ఈరోజు కేవలం ఒక నలుగురు వ్యక్తులు మరి వాంగ్మూలాలు ఇస్తే వాళ్ళ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన కోర్టులో తన కేసును తనే వాదించుకుంటూ ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సంవత్సర కాలం నుంచి మన మద్యం కుంభకోణం మీద విచారణ చేస్తున్న ఈడీ ఇప్పటి వరకు దానిలో ఒక్క ఆధారం కూడా మరి చూపెట్టలేకపోయింది. దానికి తోడు కేవలం వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకొని వాళ్ళ వాంగ్మూలాన్ని నాకు వ్యతిరేకంగా కావాలని వాళ్ళే ఇప్పించి మరి ఎన్నిసార్లు వాంగ్మూలాలు ఇచ్చినా కూడా మరి ఏదైతే వాళ్ళ ఒత్తిడికి తలకి నాకు వ్యతిరేకంగా ఇచ్చిరో ఆ ఒక్క వాంగ్మూలాలనే కోర్టుకు చూపించి దాని ద్వారానే నన్ను దోషిగా చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి, అదేవిధంగా శరత్ అనే వ్యక్తి ఎవరైతే వ్యాపారవేత్త ఉన్నాడో ఆయన 55 కోట్లతో ఆయన మీద ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 55 కోట్ల మరి ఎన్నికల బాండ్ కొని బీజేపీకి అప్పగించిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. దీంట్లో ఎవరిది కుంభకోణం? మరి ఈడీ ఏదైతే వ్యాపారులను బెదిరించి, రాజకీయ నాయకులను బెదిరించి మరి బీజేపీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. దీన్ని కూడా కోర్టు గమనించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆయనను వారం రోజుల పాటు కస్టడీకి మరి ఈడీ అడగగా ఆయనను ఏప్రిల్ 1 తారీఖు వరకు ఆయనకు కస్టడీకి అప్పగించింది. మరోవైపు మీరు ఎన్ని రోజులు కస్టడీలో ఉంచుకున్నా నేను కస్టడీలో ఉంటా, కానీ అసలు విషయాలు ప్రజలకు తెలియాలి. ఇప్పటికైనా ఈడీ నా మీద ఏ రకంగా కేసు పెట్టిందో దాని ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కేజ్రీవాల్ మరి జైలు నుంచే పరిపాలన సాగిస్తా ఉన్న అంశాన్ని మరొక రైతు పేరుతోటి ఒకతను మరి బీజేపీకి సంబంధించిన వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టులో. ఆయనను మరి ముఖ్యమంత్రిగా తొలగించాలని చెప్పి కోర్టులో వస్తే మరి రాజ్యాంగంలో అరెస్ట్ అయిన వారిని మరి ముఖ్యమంత్రి పదవి తొలగించాలని ఏమి లేదు. మరి ఈ విషయంగా మేము జోక్యం చేసుకోలేము, దీని మీద తేల్చాల్సింది మరి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని కూడా కోర్టు చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు. ములాఖాతులో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత అని చెప్పి ఒక వార్త ఇక్కడ ప్రచురించింది. ఏదైతే మరి కోర్టు కవితకు మరి ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారం తనకు జైల్లో ఆ వసతులు అందడం లేదని, మరి అదేవిధంగా తనకు కొన్ని మరి వస్తువులు కావాలని చెప్పి కోరిన పరిస్థితి తోటి ఆమె లాయరు కోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక 10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే అని చెప్పి బీజేపీ మరి ఒక చేస్తున్న ప్రయత్నాన్ని ఇక్కడ వార్తగా ప్రచురించింది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపై కమలం గురి. ఖచ్చితంగా 10 సీట్లు 35% ఓట్లే లక్ష్యం. మోదీ హవా అయోధ్య కలిసి వస్తున్న ధీమా. కేటగిరీల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల విభజన. మెజార్టీ సీట్లు ఇస్తే రాష్ట్రాభివృద్ధిలో తమదైన ముద్ర చూపుతా ఉంటూ బీజేపీ నేతల ప్రచారం.
లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలు సాధించడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో పోలిస్తే ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఖచ్చితంగా సాధిస్తామన్న ధీమాతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలలో పనిచేస్తుంది. ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు 35% ఓటు సాధించాలని పార్టీ అగ్రనేత అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు ఉపదేశం చేసిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే మరి మోడీ హవా, అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం ఏదైతే నిర్మాణం చేసిరో ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి దాన్ని అంతా కూడా ఓటుగా మార్చి 10 సీట్లు సాధించాలని చెప్పి మరి స్థానిక నేతలకు బీజేపీ అగ్రనేతలు మరి ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే గతంలో 4 సీట్లున్నాయి, ఒకరు మరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీ తనదైన ముద్రను వేసుకోలేకపోయింది. కేవలం బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన నోటికొచ్చిన రీతిలో మాట్లాడి మరి వార్తల్లో నిలిచిండు తప్ప ఏ రోజు కూడా బీజేపీ ప్రత్యేకంగా చేసిన అంశాలు అయితే ఇక్కడ కనబడలేదు. ఏది కూడా బీజేపీ ఎంపీల ద్వారా కానీ మరి ఏదైతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కానీ కొత్త ప్రాజెక్టులు కానీ లేదంటే కొత్త నిధులు కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి బీజేపీ ముద్రను మాత్రం వేయలేదు. కేవలం మోడీ హవాతోటే మళ్ళోసారి కూడా అంటే మూడోసారి కూడా ఇక్కడ నుంచి మరి బీజేపీ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఎంపీలుగా వాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో వాటిని సాధించిన పరిస్థితి లేదు. మరి అదేవిధంగా బండి సంజయ్ పక్క జరిగినప్పటి నుంచి కిషన్ రెడ్డి కనీసం బీజేపీని మరి పోటీగా కూడా మరి ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు లేవు. మరోవైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోటి అంటగాగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సికింద్రాబాద్ లో గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తోటి సన్నిహితంగా మెలుగుతున్నాడని కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి కేవలం మోడీ చరిష్మా మీదనే ఈరోజు బీజేపీ ఆధారపడింది తప్ప ఇప్పుడున్న బీజేపీ ఎంపీలు తమ పనితీరును చూసి ఓటేయని అడిగే పరిస్థితిలో లేరు. ఇది బీజేపీ నాయకుల పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. మరి సాక్షి విషయానికి వస్తే కారులో కలకలం అంటూ ఒక వార్తను ప్రచురించింది. బీఆర్ఎస్ కు సీనియర్ నేత కేకే గుడ్ బై, సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం. రేపు కాంగ్రెస్ లోకి కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. మరి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య ఏదైతే వరంగల్ అభ్యర్థున్నారో ఆమె, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి కేకేలు కూడా మరి పార్టీలు మారుతా ఉన్నారు. ఊసరవెల్లి ఇలాంటి నాయకులను మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బీఆర్ఎస్ లో చేరిండ్రో వాళ్ళకు ప్రజలందరూ ఏ విధంగా బుద్ధి చెప్పిండ్రో వీళ్ళకు కూడా అదే రకంగా బుద్ధి చెప్తేనే మరి పార్టీలు మారే ఇలాంటి ఊసరవెల్లి నాయకులకు బుద్ధి వస్తుంది. మరి కేకే లాంటి వారికి ఇప్పటికిప్పుడు వారికి బుద్ధి చెప్పే అంశం ఏం లేదు. ఎందుకంటే విజయలక్ష్మి మేయర్ గా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా కేకే రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. మరోసారి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని చెప్పి ఆయన అవకాశవాదంతో ఈరోజు పార్టీలో చేరుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. భారీగా బ్యాక్లాగ్ అంటూ ఒక వార్తను ఉద్యోగాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు, ఒకే అర్హతలు ఉన్న కొలువులన్నింటికీ దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు, 2 అంతకంటే ఎక్కువ జాబులకు ఎంపిక అవుతున్న కొందరు, అందులో పై స్థాయి కొలువుల ఎంపికతో మిగతావి ఖాళీ. ఇలా ప్రతి కేటగిరీలోనూ సగటున 10% దాకా మిగులు. ఒక గురుకుల పోస్టులకు సంబంధించే 1810 ఖాళీలు, కానిస్టేబుల్ కేటగిరీలో మరో 2000 పోస్టులు మిగులు. వైద్యారోగ్య శాఖలోనూ దాదాపు 780 పోస్టుల ఖాళీ. వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్స్ జారీ చేయాల్సిన పరిస్థితి. భారీగా బ్యాక్లాగ్ అంటూ ఒక వార్త ప్రచురించింది. ఏదైతే మరి ఉద్యోగ జాతరలో అన్ని ఉద్యోగాలు మరి నోటిఫికేషన్లు ఒకేసారి రావడంతో 2-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అందులో ఉన్నతమైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని మరి మిగతా ఉద్యోగాన్ని వదిలేసిన పరిస్థితులలో అవి బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ ఫిల్ చేయాలంటే వాటి వెనుక అభ్యర్థులతో ఫిల్ చేసే అవకాశం లేదు. తిరిగి నోటిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ఒకటి తర్వాత ఒకటి జాబ్ క్యాలెండర్ వస్తే దానికి మధ్యలో గ్యాప్ ఉన్నట్టయితే ఇలాంటి అవకాశం ఉండదు. మరి ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగాలన్నింటినీ కూడా ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇలా బ్యాక్లాగులు మిగిలిపోతున్న పరిస్థితి. మరి రాబోయే రోజులలో జాబ్ క్యాలెండర్ ను ఈ విధంగా కాకుండా ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ తర్వాత అంటే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి దాని ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండో ఉద్యోగ ప్రకటన వచ్చినట్లయితే బ్యాక్లాగులు మిగిలే అవకాశం ఉండదు. కాబట్టి మరి ఈ దిశగా కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్ తో భర్తీ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డులకు హైకోర్టు ఆదేశం. ఏదైతే బ్యాక్లాగులకు సంబంధించి కోర్టు ఆదేశం ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఏదైతే 1082
పోస్టులు ఖాళీగా ఉన్నాయో మరి వాటిని మెరిట్ అభ్యర్థులతోటి ఫిల్ చేయండి, మళ్ళీ నోటిఫికేషన్ అని చెప్పి దాన్ని తాత్సారం చేయకుండా మరి ఇది వరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి, వాటిని పాటించాలని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. అన్నారం సునీల బ్యారేజ్ తో పోలిస్తే తేడాలు ఎందుకు, సిడిఓకు ప్రశ్నలు సంధించిన అయ్యర్ కమిటీ, కాపర్ డ్యామ్ షీట్ ఫైల్స్ తొలగించకపోవడంతోనే 7వ బ్లాక్ పొంగిందా, డిజైన్లను ఆమోదించాలని సిడిఓపై ఒత్తిడి వచ్చాయని ప్రశ్నలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సుందిల బ్యారేజ్ తో పోలిస్తే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిత స్థలంతో పాటు రాఫ్ట్ ఎగువ దిగువ కటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకున్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ప్రశ్నించిందని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే మరి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి మరి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మరి ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం కూడా అధికారులను లోతుగా ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. మరి ఈ కమిటీ నివేదిక ఇప్పట్లో తేలేది కాదు కాబట్టి మరి దాని ద్వారా ఇప్పటికిప్పుడు ప్రజలకు ఒనగూరే ప్రయోజనం అయితే ఏం లేదు. రైతులు ఆల్రెడీ పంటలు ఎండిపోతున్న పరిస్థితి, ఇప్పటికే కాఫర్ డ్యాం కట్టి నీళ్లను పైకెత్తిపోయాల్సిన ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వహించడం మూలంగా రాష్ట్రంలోని రైతులందరూ కూడా విలవిల్లాడుతున్న పరిస్థితి. మరోవైపు రైతులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ మరి నిరసనలకు మరి తెరలేపిన అంశాన్ని కూడా మనం పరిగణించవచ్చు. అందులో భాగంగా కొప్పులీశ్వర్ గారు 36 గంటల దీక్షను ఈ నెల 30-31వ తేదీలో 36 గంటల దీక్షకు కూడా కూర్చుంటున్నట్టుగా ఆయన ప్రకటించిన అంశాన్ని మనం గమనించవచ్చు. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్టు, సిట్ అదుపులో రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ట్యాపింగ్ బెదిరింపులతో వసూళ్ల కోణంలో విచారణ, టాస్క్ ఫోర్స్ చెందిన 4గురిని ప్రశ్నించిన సిట్ పోలీస్ కస్టడీకి తిరుపతన్న భుజంగరావు అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో అది పూర్తిగా కూడా బీఆర్ఎస్ మెడకు చుట్టుదామని చెప్పి దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన మరి కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఆ విషయాలు చూస్తే విస్తుపోయే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అది ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మెడకు చుట్టూ మాట దేవుడెరుగు, ఇది చిలికి గాలివానగా మారి మరి ఎవరికి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితికి వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇందులో పాత్ర ఉన్నదని మరి బక్కా జడ్సన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనే 4 లక్షల సిమ్లు కొనుగోలు చేసిందని ఆయన తీవ్ర సంచలన ఆరోపణలు చేసిరు. మరోవైపు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో దానిలో ఇటు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యిండ్రు. ఏదైతే హవాలా కుంభకోణం ద్వారా మరి హవాలా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో బేగం బజార్కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వారి ఫోన్లు విని వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిరని, మరోవైపు ఇక్కడ రాధాకిషన్ రావు అరెస్ట్ కాగానే బేగం బజార్ లో కొంతమంది వ్యాపారులు కూడా మరి అదృశ్యమైందని చెప్పి చెప్తా ఉన్నారు, వాళ్ళు అండర్ గ్రౌండ్ పోయిందని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎంతమంది పోలీసు అధికారుల మెడకు చుట్టుకోబోతా ఉంది. చివరికి కానిస్టేబుల్ నుంచి ఐజీ వరకు ఎంతమంది అధికారులు ఇందులో మరి చిక్కుకోబోతున్నారు. ఈ తొనుతుట్టను కదిలించిన మరి అగ్రశ్రేణి పోలీస్ ఆఫీసర్లు దాన్ని ఏ విధంగా ముగిస్తుందో వేచి చూడాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.